భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు తూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై సై. మెగా డిఎస్సి కాదు అది దగా డిఎస్సి. ఎందుకంటే బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకే ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చారంటే ఇంతకింతే దిగజారడం రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 17 కాలేజీల్లో తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే వాటిని ప్రైవేట్ పనులు చేసే ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. ఇది 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతా ఉండే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఆదోళనలో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయి పేద ప్రజలకి అన్ని విధాలుగా వైద్యం అందే పరిస్థితి వస్తూ ఉండే. ఆ పరిస్థితి లేదు. ఏదున్నా కూడా రైతుల సంక్షేమానికి నిధి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రైతుల కింద సహాయ నిధి పెట్టిండు 3,000 కోట్లతో. మరి ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాడు. రైతుల పరంగా మాట్లాడితే ఇన్సూరెన్స్ లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చేస్తూ ఉండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు మీ ఇన్సూరెన్స్ మీరే చేసుకోండి అంటారు. ఆ విధంగా ఆ రోజుల్లో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సహసహకారం ఇచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతు అంతా నష్టపోతా ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తా ఉందని కూడా ప్రజలకు బాగా తెలుసు. ఏ విధంగా దోపిడీ రాజ్యం జరుగుతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. రాజధాని 60 ఏళ్ళు 70 ఏళ్ళు కష్టపడితేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. మనకున్న కర్నూలు రాజధాని తీసేసి హైదరాబాద్ ఏర్పాటు చేసిన తర్వాత డెవలప్మెంట్ కావాలంటేనే అన్నేళ్ళు పట్టింది. మళ్ళీ ఈయన ఈ వచ్చినప్పుడల్లా రాజధాని చేస్తా అంటాడు. ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ ఏది కూడా వర్షాలు వస్తే నీటిలో నిండిపోతా ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు అంతా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 చెప్పినాడు. సూపర్ 6 అంటే అన్ని అర్థమైపోతాయి ప్రజలందరూ కూడా. ఆ సూపర్ 6లో ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతా ఉన్నాయని కూడా బాగా తెలుసు. ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా కేసులు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఏం లే. ఎందుకంటే అరాచకాలు సృష్టిస్తే భయపడతారు. ఇక ముందు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా మన పార్టీనే అన్ని విధాలుగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి భ్రమలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండే పరిస్థితులు కనపడతా ఉంది అనిపిస్తూ ఉంది. ఎన్ని అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకం వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చినారని కూడా బాగా తెలుసు. అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ భృతి, రైతులకు 20,000 ఇస్తాం, 50,000కే పెన్షన్లు ఇస్తామంటే ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. చేస్తాడేమని చేసి ఆశపడే పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే పేదరికంలో ఉంటారు కాబట్టి పేదతనమే వాళ్ళ బలహీనతగా బాగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ హామీలు ఇస్తే మన వైపు వస్తా అని చెప్పేసి ఈ విధంగా రైతులు కూడా మోసం చేశాడు. ల్యాండ్ టైటిల్ మీద ప్రచారాలు చేసి మోసం చేశాడు. ఏమున్నా కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బాగా మొదటి నుంచి అనుభవం కాబట్టి ఇక రామారావునే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇంకేదేం లెక్క అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది రామారావు పార్టీ. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం అందరికీ తెలుసు. ఆయన ఏమి హామీలు ఇచ్చినాడో అనేది కూడా బాగా తెలుసు. హామీల్లో రైతులకి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చినాడు, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా గుర్తుండే పనులు చేసినా అంటే ఏమి చేయలే.
అదే కాకుండా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు అమ్మఒడి ఇచ్చినాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, రైతులకి రుణమాఫీ చేసినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు. చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా చేసినాడో అన్ని రకాలుగా రాజశేఖర్ గారు చేశారు. ఈరోజు గుర్తుపెట్టుకున్న ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అధికారులు వచ్చినట్టు కూడా బాగా తెలుసు మీ అందరూ కూడా. అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు. అందుకే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఏమైంది కూడా ప్రజలు బాగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మారినాడు అనుకుంటే మారే పరిస్థితి ఏం లేన. ఏదున్నా 14 ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసినాడో ఈసారి కూడా హామీలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ప్రజలు తెలుసు బాగా. ఏదున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు చెప్తా ఉంది, నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి